అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రిజీ. నేను మమత, మెడిటేషన్ ట్రైనర్ని. గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖానికి, బాధలకి కారణం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సాధన కోసం. సో చాలామంది గురువులు అంటే అలరా కలముడు, ఉద్దరామభద్రుడు, ఇలా చాలామంది గురువుల దగ్గరికి వెళ్తారు. సో చాలామంది గురువులు గౌతమ బుద్ధుడికి చాలా సాధనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకరు మంత్రజపం చేయమని చెప్తారు, ఇంకొకరు వచ్చేసి ఆహారం లేకుండా ఉండు, అదే నీ గురువు అవుతుందని చెప్తారు. కొంతమంది గురువులు వచ్చేసి ఉపనిషత్తులలో ఏం చెప్పారో దానిని మననం చేయమని చెప్తారు. ఇంకొకరు వచ్చేసి చక్రాల మీద మనసు ఏకాగ్రం చెయ్యి అని చెప్తారు. కొంతమంది వచ్చేసి బ్రుకుటి మధ్యలో అంటే భ్రూమధ్యంలో ధ్యాస కేంద్రీకరించమని చెప్తారు, ఊపిరి బిగబట్టి ఉంచమని చెప్తారు. ఇలా రకరకాల సాధనలు, ఎన్నో రకాల సాధనలు గౌతమ బుద్ధుడికి ఇవ్వడం జరుగుతుంది. సో గౌతమ బుద్ధుడు వీటన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాడు. అన్ని క్రమం తప్పకుండా అన్ని సాధనలు చేస్తాడు. బట్ ఎలాంటి ఫలితం ఉండదు. గౌతమ బుద్ధుడికి కావాల్సిన ఆన్సర్ అనేది దొరకదు. ఆ సత్యానికి ఆ ఆన్సర్ అనేది తనకి దొరకదనమాట. సో ఇవన్నీ రాంగ్, ఇది సరైన పద్ధతి కాదు, ఈ పద్ధతులన్నీ కరెక్ట్ కాదు అని తెలుసుకోవడానికి గౌతమ బుద్ధుడికి 5.5 సంవత్సరాల టైం పడుతుంది. తర్వాత గౌతమ బుద్ధుడు ఒకరోజు సహజంగా తనకు తానుగా జరుగుతున్న, సరళంగా, స్వాభావికంగా, సున్నితంగా జరుగుతున్న శ్వాసను తనకు తానుగా గమనించడం జరుగుతుంది. అంటే ఆనాపానసతి చేస్తాడు. అంటే సహజంగా జరుగుతున్న శ్వాస ధార పైన ధ్యాసను కేంద్రీకరించడం జరుగుతుంది. సో అప్పుడు అంటే ఆ శ్వాస మీద ధ్యానం చేస్తున్నప్పుడు తనకి మొదటి జాములో అంటే మొదటి 2.5 గంటలలో 3వ కన్ను అనేది తెరుచుకోవడం జరుగుతుంది. సో 3వ కన్ను, థర్డ్ ఐ ఓపెన్ అయ్యి తను తన గత జన్మలన్నీ చూసుకోవడం జరుగుతుంది. తర్వాత 2.5 గంటలలో గౌతమ బుద్ధుడికి కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ కర్మ పరంపర అంటే మనము ఏ జన్మలో ఏ కర్మ చేస్తే ఇప్పుడు ఎలాంటి ప్రతిఫలాలను అనుభవిస్తున్నాము అని చెప్పి ఇలా కర్మ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత 3వ జాములో గౌతమ బుద్ధుడికి దుఃఖ నివారణకు, దుఃఖానికి కారణం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న బాధలకు, దుఃఖాలకు కారణం ఏంటి అని తెలుస్తుంది. అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న బాధలకి, దుఃఖాలకి కారణము తృష్ణ అని తెలుసుకోవడం జరుగుతుంది. తృష్ణ అంటే కోరిక. సో మరి ఈ కోరిక ఎలా ఏర్పడుతుంది అని అంటే అవిద్య వలన ఏర్పడుతుంది అని తెలుసుకుంటాడు. అవిద్య అంటే అజ్ఞానం. సో మరి ఈ అవిద్య ఎలా పోతుంది అని అంటే చిత్తవృత్తి నిరోధం వల్ల పోతుంది అని తెలుసుకుంటాడు. చిత్తవృత్తిని నిరోధించడం అంటే చిత్తం అంటే మనసు, వృత్తి అంటే అది చేసే పని. మరి మనసు చేసే పని ఏంటి? ఆలోచనలు. సో ఈ మనసులో వచ్చే ఆలోచనలను ఆపాలి అని తెలుసుకుంటాడు. అంటే ఈ చిత్తవృత్తి నిరోధం చేస్తే అవిద్య పోతుంది, అవిద్య వల్ల కోరిక పోతుంది, కోరిక పోవడం వల్ల దుఃఖ నివారణ అంటే ఈ బాధలు నివారించడం జరుగుతుంది అని చెప్పి అప్పుడు తాను ధ్యాన జ్ఞాన సాధనకై అష్టాంగ మార్గాన్ని కనుగొనడం జరుగుతుంది. దుఃఖ నివారణకు ఉపాయాన్ని గౌతమ బుద్ధుడు కనుగొనడం జరుగుతుంది. తర్వాత తాను కనుగొన్న ఈ పద్ధతిని, ఈ ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాన పద్ధతిని తన జీవితాంతము అందరికీ బోధించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు, సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి. ఊపిరి బిగబట్టడం కానీ, కుంభకము చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించాలి అని చెప్పి బోధించడం జరుగుతుంది. అంటే ఎలాంటి గురు రూపాలను ఊహించుకోవడం కానీ, మంత్ర జపాలు చేయడం కానీ, లేదు అంటే విగ్రహ రూపాలను ఊహించుకోవడం కానీ, ఇలాంటివి ఎలాంటి పనులు చేయకుండా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించాలి, ఆనాపానసతి చేయాలి. అంటే శ్వాస మీద అంటే సహజంగా, సరళంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న, తనకు తానుగా జరుగుతున్న, ప్రకృతి సహజంగా జరుగుతున్న ఈ శ్వాసను మాత్రమే గమనించాలి అని చెప్పి గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం
ఈ ఆనాపాన సతి అనే ధ్యానాన్ని, అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిని తాను స్వయంగా కనుగొనడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.